సాధారణంగా గొడవలు జరిగేటప్పుడు అరే నీ బొక్కలని చురా చురా చేస్తాం, నీ ఎముకలన్నీ తీసుకుపోయి కాకులకి గద్దలకి వేస్తూ ఉంటామని అంటారు. అయితే ఒక్కసారి మన మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము. మానవ శరీరంలో అసలైతే మొత్తానికి 206 ఎముకలు కలవు. అప్పుడే పుట్టిన శిశువులో వచ్చేసి 300 ఎముకలు కలవు. అవి కాలక్రమేణా ఆ శిశువు ఎదిగే కొద్దీ అవి మానవ శరీరంలో కలిసిపోయి తుది దశకు చేరేసరికి 206 ఎముకలుగా ఉంటాయి. అయితే అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆ 206 మన కపాలం ఏదైతే ఉందో ఈ కపాలంలో 29 ఎముకలు కలవు. ఆ 29లో కూడా మన తలలో వచ్చేసి 22 అండ్ మన 2 చెవులు, ఈ చెవిలో ఒక 3, ఈ చెవిలో ఒక 3, 2 చెవులు కలిపి 6, 4 కింద వచ్చేసి 1. మన పక్కటెముకల్లో 24, వెన్నుముక్కలో 26, మన 2 చేతులు, ఈ చేతిలో ఒక 30, ఈ చేతిలో ఒక 30, 60, కాళ్ళు, ఈ కాళ్ళు ఒక 30, ఈ కాళ్ళు ఒక 30, మొత్తం 60. ఈ విధంగా 206 ఎముకలు కలవు. అండ్ మన మానవ శరీరంలో అతి పొడవైన మరియు అతి గట్టిదైన ఎముక వచ్చేసి ఫీమర్ ఎముక, అది తొడలో ఉంటుంది. అతి చిన్న ఎముక వచ్చేసి స్టెపిస్, చెవి మధ్య భాగంలో ఉంటుంది. ఈ విధంగా మొత్తం 206 ఎముకలతో మన మానవ శరీరం నిర్మితమై ఉంటుంది. అండ్ ఎముకల అధ్యయనాన్ని ఏమంటారో కామెంట్ చేయండి.